కాంగ్రెస్ ఏమవుతుంది అనుకుంటుందంటే ఇదే రైట్ టైం. పంచాయతీ ఎన్నికలు జరపకపోతే ఏమవుతుందని కూడా అనుకోవచ్చు చాలామంది. జరపకపోతే ఏమవుతుంది, ఎట్లాగో లేట్ అయింది కదా, 1.5 years అయింది. ఈ పంచాయతీలకి రాష్ట్రాలు ఇచ్చేది తక్కువ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది ఎక్కువ. రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వాలు చాలా తక్కువ నిధులు ఇస్తాయి. కేంద్ర ప్రభుత్వంలో 42% కేంద్ర ప్రభుత్వానికి వచ్చే డబ్బులో చాలామంది అడుగుతారు, కేంద్ర ప్రభుత్వాలు ఎందుకు వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయవు అని అడుగుతారు. ఈ సంక్షేమ పథకాలు, ఈ పెన్షన్లు ఇవన్నీ రాష్ట్రాలే ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటారు. 100 రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి వస్తే 42 రూపాయలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చేయాలి. దేనిలో జిఎస్టీ అయినా, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ అయినా, కస్టమ్స్ సుంకమైనా, దేనిలో వచ్చినా సరే ఇన్కమ్ ట్యాక్స్లో వచ్చిన డబ్బును కూడా నేరుగా 42% మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాలు ట్రాన్స్ఫర్ చేయాలి. ఒక 7% డైరెక్ట్గా లోకల్ బాడీస్ అంటే పంచాయతీలు, మున్సిపాలిటీలు, ఆ తర్వాత మున్సిపల్ కార్పొరేషన్స్ అంటే గ్రేటర్ హైదరాబాద్ నుంచి మొదలు పెడితే లోకల్ బాడీస్కి డైరెక్ట్గా కేంద్రం ట్రాన్స్ఫర్ చేస్తుంది, రాష్ట్రంతో లేకుండా. సో 7% లోకల్ బాడీస్కి, 42% రాష్ట్రాలకి, 1% ఎన్డీఆర్ఎఫ్ అంటే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్. అంటే ఎప్పుడు నేషనల్ డిజాస్టర్ అయినా, భారీ వరదలు వచ్చాయి, భారీ వర్షాలు వచ్చాయి, భారీ కరువు వచ్చింది, ఇటువంటి సందర్భాల్లో 1% నిధుల్ని ఎన్డీఆర్ఎఫ్ కింద ఉంచుతారు. ఇప్పుడు మన రాష్ట్రంలో హైదరాబాద్లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎన్డీఆర్ఎఫ్ కిందే సాయం చేస్తారు. ఎన్డీఆర్ఎఫ్ లాగా ఎస్డీఆర్ఎఫ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ వాళ్ళు కూడా స్టేట్ గవర్నమెంట్స్ కూడా పెట్టుకోవాలి. సో కరువు కాటకాలు, వరదలు, విపత్తులు, ఉత్తరాఖండ్ లాంటి ప్రళయాలు ఇటువంటివి వచ్చినప్పుడు ఆ 1% సొమ్ముని ఖర్చు పెడతారు. సో 50% కేంద్ర ప్రభుత్వం సో ఇస్తే మిగతా 50% మాత్రమే కేంద్రం దగ్గర ఉంటుంది. ఆ 50%లోనే డిఫెన్స్, దేశ భద్రత ఇవన్నీ కూడా ఉంటాయి. సో అందుకనే వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి జనరల్గా రాష్ట్ర ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాయి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలకి డిఫెన్స్ అవే ఉండదు, పోలీస్ ఫోర్స్ ఉంటుంది తప్ప దేశ భద్రత ఇవన్నీ రాష్ట్రాలకి సంబంధం ఉండదు. దేశ భద్రత చూసుకోవాల్సింది కేంద్రం. సో ఇది అంటే ఈ 7% నిధులు పంచాయతీల నుంచి రావడం అన్నది ఒక కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిబంధనలు పెట్టిందంటే 6 నెలల్లోపే చాలా రాష్ట్రాలు కూడా ఎలక్షన్స్ కండక్ట్ చేయట్లేదు లోకల్ బాడీస్. ఎందుకంటే కేంద్రానికి అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ టైంలో 5 సంవత్సరాలు అయిపోతే ఖచ్చితంగా కేంద్ర ఎన్నికల సంఘం పెడుతుంది. కానీ రాష్ట్రాల్లో ఎన్నికలు జరపాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ఎన్నికల సంఘం వేరే ఉంటుంది, చాలా మందికి తెలియదు. కేంద్ర ఎన్నికల సంఘానికి, సిఈసికి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి రాష్ట్రంలో జరిగే పంచాయతీ ఎన్నికలకి ఎటువంటి సంబంధం ఉండదు. రాష్ట్ర ఎన్నికల సంఘం అన్నది వేరే ఉంటుంది. దానికి జనరల్గా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఎన్నికలు ఎప్పుడు జరపాలో డిసైడ్ చేసేది రాష్ట్ర ప్రభుత్వం. కానీ కేంద్ర ఎన్నికలైనా, పార్లమెంట్ ఎన్నికలైనా, అసెంబ్లీ ఎన్నికలైనా ఇవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉండదు. అది ఉండేది కేంద్ర ఎన్నికల సంఘం చేతిలో ఉంటుంది. రాష్ట్ర ఎన్నికలు ఆర్టికల్ 243 కింద రాష్ట్ర ఎన్నికల సంఘం చేతిలో ఉంటుంది. కానీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఎప్పుడు ఎన్నికలు నిర్వహించాలో చెప్పేది రాష్ట్ర ప్రభుత్వం. సో రాష్ట్ర ప్రభుత్వం 1.5 years ఇప్పుడు ఎన్నికలు జరపట్లేదు. అందుకని హైకోర్టు మీరు ఆలస్యమైందని చెప్పి సెప్టెంబర్ 30 లోపు చేయమని చెప్పింది. అది సింగిల్ జడ్జి బెంచ్. దాని మీద మరి ఇట్లా ఈ బిల్ పెండింగ్లో ఉందని మళ్ళీ అప్పీల్ చేయొచ్చు రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే. సో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు మొత్తం కూడా దీని మీద ఆధారపడి ఉన్నాయి. మనతో పాటు వక్లాభరణం కృష్ణమోహన్ గారు, బీసీ కమిషన్